ప్రస్తుతం నేను మలక్పేట్ మెట్రో రైల్వే స్టేషన్ కింద ఉన్నాను. ఈ మెట్రో రైల్వే స్టేషన్ ఆనుకుని ఒక శ్మశానం ఉంటది. ఆ శ్మశానంలో ఒక సైకిల్, ఈ సైకిలు ఆ మెట్రో రైల్వే స్టేషన్ పిల్లర్ల కింద ఇంకొక ఆటో ఉంటది. ఆటో అంటే అదొక బైక్, దాన్ని ఆటోగా మార్చుకున్నాడు. ఈ 2 వెహికల్స్ కాసిం బాబా అనేసి ఒక హార్డ్‌కోర్ టీడీపీ కార్యకర్తది. టీడీపీ పార్టీ దాదాపు అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవం అని చెప్తూ 1982 మార్చి 29న హైదరాబాద్‌లో పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. పార్టీ స్టార్ట్ చేసిన 9 నెలల్లోనే అధికారంలోకి కూడా రావడం. అప్పుడు కాంగ్రెస్ హవా కొనసాగుతున్నా కూడా అన్న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారంలో రావడం పెద్ద సంచలనంగా మారింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ పెద్ద సంచలనం. తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ అంటే దాదాపు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టింది. అసలు తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పేసి అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది నాయకులు అక్కడ తయారయ్యారు తెలుగుదేశం పార్టీలోనే. దానికి సంబంధించి ఇక్కడ ఒక కాసిం బాబా అనే హార్డ్‌కోర్ అన్నగారి అభిమాని. అతను గత 30, 40 ఏళ్ల నుంచి కూడా ఆ సైకిల్ గుర్తు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గుర్తు, అఫీషియల్ గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి అతను సైకిల్ వేసుకొని ఈ సైకిల్‌ని కూడా చాలా స్పెషల్‌గా డిజైన్ చేపించుకున్నాడు. ఆ డిజైన్ చేస్తుంటే కూడా చాలా ముచ్చటేస్తుంది. బట్ ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయి స్క్రాప్ కింద పడిపోయింది. ఇది ఈ శ్మశానంలో ఉన్నది. కాసిం బాబా కూడా ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాల పైనే ఉన్నాడు. కాసిం బాబా కూడా కొంచెం ఏజ్డ్ అయిపోయాడు. తను ఇప్పుడు ఈ మసీదులోనే ఉండేవాడు కాసిం బాబా. ఈ మసీదులోనే ఎవరైనా పెడితే తినేవాడు. ఇక్కడే ప్రేయర్ చేసుకునేవాడు. ఇక్కడే నమాజ్ చేసుకునేవాడు. కాసిం బాబాకు సంబంధించి అసలు ఇక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ ఆ స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సైకిలు ఆ స్కూటరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంది? ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇక్కడ స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఆ కాసిం బాబా గురించి ఇక్కడ స్థానికులను అడుగుదాం. వాళ్ళు కాసిం బాబాకి ఎప్పటి నుంచి పరిచయం? కాసిం బాబా నుంచి ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఆ సైకిల్‌కి మరి ఆ స్కూటర్‌కి సంబంధించి ఇక్కడ స్థానికులు ఏమంటారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. స్కూటర్, సైకిల్ గురించి స్థానికుల మాటలోనే తెలుసుకుందాం. ఇక్కడ కాసిం బాబా ఎన్ని రోజుల నుంచి పరిచయం మీకు? ఒక 22 సంవత్సరాలు చూసిన అక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చింది కూడా ఉన్నాడు. ఇక్కడ సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు జెండాలు పెట్టుకోండి. దాని తర్వాత చెరకు తీసుకోండి. చెతకి మొత్తం డెకరేషన్ చేసేసి తిరుగుతుంది. ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత కాసిం బాబాకు పిచ్చి? ఎందుకంత ఒక జునూన్ ఆయన పార్టీ బంధానికి అంతే. ఆయన ఎమ్మెల్యే, కౌన్సిలర్, ఎంపీతో ఏం సంబంధం లేదు. అంటే ఏమన్నా పోటీ చేసిండా ఎలక్షన్స్లో? ఒక కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఏమైనా వేసిండా అప్పట్లో? వేసాను అంతే. ఆయన ఇంటి పోతలేదు, మసీదులో ఉంటుంది. ఇక్కడే తినాలా, ఇక్కడే పడుకోవాలా. ఇప్పుడు పానం బాగలేదు, తీసుకొని పోయినారు బేడు పిల్లలు. సైకిల్ వేసుకుని ఈ ఏరియా అంతా తిరిగేదా మొత్తం? మొత్తం ఆంధ్రప్రదేశ్ పోయింది ఆయన. ఎందుకంటే ఎలక్షన్స్లో సైకిల్ గెలవాలని చెప్పేసి మొత్తం సైకిల్ యాత్ర అయిపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ పోయింది తెలుగు ఫస్ట్ లాల్ చాంద్ పాషా మినిస్టర్ వచ్చింది ఇక్కడ. అప్పటి నుంచి కాసిం బాబా ఉన్నాయి. वही बोल रहा सर उनको తెలుగుదేశం पार्टी टीडीपी का शौक था उनको. किधर भी एनटीआर के जमाने पे और चंद्रबाबू का जमाना है? एनटीआर के ज़माने से आते उन्हें घूमते थे. कहाँ इलेक्शन रहा, कहाँ मीटिंग रहा, जाना किधर भी, पूरा आंध्रा किधर भी जाते थे. साइकिल पे जाना करना, सब घूमना करना आना उनका एक ही जुनून था. कहाँ भी जाना आना, घर दार सब है उनका. लेकिन यहाँ मस्जिद पे रहते थे. उन्होंने एनटीआर के ज़माने से फिरते थे साइकिल पे, हम देख रहे हैं ना. और जब से हम देख रहे हैं तेलुगुदेशम एनटीआर की पार्टी रहे, जहाँ मीटिंग रही उन्होंने चले जाते थे. यहाँ से आंध्रा तक गए उन्होंने. आंध्रा, कड़पा, जितने स्टेट है आदमी ऐसा एक जुनून. एनटीआर को चंद्रबाबू को मिल गए, उसके पास फोटो है? फोटो है ऑलरेडी उनके पास. पूरे फोटो साइकिल पे लगा के फिरते थे उन्होंने. चंद्रबाबू नायडू, एनटी रामाराव साहब के साथ फोटो आए उनके. अभी तक टीडीपी में है, कोई पार्टी चेंज नहीं? कोई पार्टी चेंज नहीं करे. अभी तक टीडीपी में थे. अब वो बेचारों की सेहत खराब है, उन्होंने घर में है. आप उनको कुछ हेल्प करिए बस. బాబు సార్ ఇక్కడ వచ్చి కలిసింది, అది కాసిం బాబాకి వచ్చింది, ఇక్కడ కలిసింది. చంద్రబాబు కలిసిండా? చంద్రబాబు బాబు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చి కలిసిపోయింది. బాబు ఇక్కడికి వచ్చి కాసిం బాబుని కలిసిండు. మళ్ళీ ఎప్పుడు ఇది అంత ఎప్పుడు జరిగింది? సీఎం ఉన్నప్పుడా? సీఎం లేదు ఉన్నప్పుడు. ఓకే. అది చూసింది, చెట్టకి చూసి ఏమో అలా చూసి వచ్చింది. ఇక్కడ ఎవరనికసి వచ్చి కలిపి పోయింది. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా కాసిం బాబాను కలవడం జరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. టీడీపీ అన్న, ఎన్టీఆర్ అన్న, చంద్రబాబు అన్న కాసిం బాబాకు చాలా పిచ్చి. అందుకే అతని సైకిల్ తర్వాత ఆ స్కూటర్ని కూడా ఒక ఆటో రిక్షాలాగా
మార్చి దాన్ని చాలా మాడిఫై చేసి మొత్తం టీడీపీ గుర్తులు చంద్రబాబు ఇటు ఎన్టీఆర్ ఫోటోలతో మొత్తం ఇక్కడంతా ఏరియా అంతా కలిగదీయడం జరిగిందని చెప్తున్నారు. ప్లస్ ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నా ఆ సైకిల్ వేసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా తను ఆ ఎలక్షన్స్లోకి వెళ్ళి సైకిల్కి ఓటేయాలని చెప్పేసి ఓటర్లను కూడా చాలా వరకు ప్రచారం చేసేవాడు ఓటర్లకు సంబంధించి కూడా అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నాను. ఆ సైకిల్ చూసాం కదా ఇప్పుడు ఈ మలక్పేట్ రైల్వే స్టేషన్ పిల్లర్ల మధ్యలో కూడా స్కూటర్ చెతక్ స్కూటర్ ఉంటుంది, అప్పట్లో బజాజ్ చెతక్ ఉండే కదా, దాన్ని కొంచెం మాడిఫై చేసి ఆటో రిక్షా లాగా దానికి 3 టైర్స్ పెట్టేసి వెనకాల మొత్తం దాన్ని సెటప్ చేశాడు. అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం సైకిల్ చూసాం కదా, ఇప్పుడు స్కూటర్ చూస్తున్నాం. ఇది మలక్పేట్ రైల్వే స్టేషన్ మధ్యలో చూసండి ఆ స్కూటర్ ఉంది. దాదాపు 20-30 ఏళ్ళ నుంచి వెళ్ళి 20-30 ఏళ్ళ పైగా ఇక్కడనే ఉంది. ఇక్కడ మెట్రో నిర్మాణం అయినా కూడా వాళ్ళు అదొక సెంటిమెంట్గా భావించి ఇక్కడే దాన్ని వదిలేసింది. ఇక్కడ మెట్రో పిల్లల మధ్యలో దాన్ని ఒక స్క్రాప్ లాగా వదిలేసారు. కానీ ఇది దాదాపు ఇక్కడ నుంచి మలక్పేట నుంచి వెళ్ళే వాళ్ళందరూ చాలా ఆసక్తిగా గమనిస్తారు. ఏంటిది టీడీపీ పార్టీ ఇదేదో సైకిల్ అని చెప్పేసి ఆగి చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ముందు ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ పడగానే చాలామంది దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. చూడండి ఇది పాత బజాజ్ చేతక్ స్కూటర్. ఇక్కడ మనం మొత్తం చూస్తుంటే దీన్ని మొత్తం పూర్తిగా ఎల్లో కలర్లో మార్చి ఆ టీడీపీ మొత్తం ఎక్కడ చూసినా టీడీపీ చంద్రబాబు ఫోటోలు ఇప్పుడైతే ఇప్పుడు అంటే ఫోటోలు అన్నీ మిస్ అయిపోయాయి. చంద్రబాబు ఫోటోలు రామారావు ఫోటోలు మొత్తం అన్నీ పెట్టేసి పార్టీకి సంబంధించిన యాక్టివిటీ అంతా ఇది చూడండి. మొత్తం ఇక్కడ అంతా దాన్ని చాలా డెకరేట్ చేశారు. మొత్తం ఇదంతా స్క్రాప్ అయిపోయింది. ఇక్కడ ఉంది, దాని పేరు కూడా ఉంది, చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు అని పేరు ఉంది. అక్కడ చూస్తే ఓట్ ఫర్ సైకిల్ 2018లో మహమ్మద్ ముజఫర్ అలీ ఖాన్ ఎమ్మెల్యే క్యాండిడేట్, మలక్పేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్, అప్పుడు కూడా అంటే 2018లో కూడా ప్రచారం సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం మనం. అక్కడ ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పక్కన ఎల్ రమణ, దేవేంద్ర గౌడ్, ఇలా అంజన్ కుమార్ యాదవ్, ప్రొఫెసర్ కోదండరాం. అప్పుడు టీడీపీను అలయన్స్లో ఒక పోటీ జరిగింది కాబట్టి అప్పుడు ఆ అలయన్స్కి సంబంధించిన నాయకుల ఫోటోలు అందరూ మనం అక్కడ చూడొచ్చు. ఇది టీడీపీ ఛత్రి లాగా చేసి దీన్ని మొత్తం ఇక్కడ లైటింగ్ కూడా దీనికి లైటింగ్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఇది చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉంటుంది. దీన్ని ఒక సెంటిమెంట్గా భావించి కూడా పోలీసులు కూడా దీన్ని లైట్ తీసుకొని ఇక్కడే వదిలేసడం జరిగింది. ఇక్కడ మెట్రో పిల్లర్ల మధ్యలో దీన్ని వదిలేసారు. ఇక్కడ దీనికి సంబంధించి ఆ పక్కన ఆ పిల్లల మధ్యలో చెట్లు ఉన్నా కానీ దీనికి ఇక్కడ చెట్లు పెట్టకుండా ఇక్కడే దీన్ని ఇక్కడ సెంటిమెంట్గా భావించి ఇక్కడ దీన్ని వదిలేశారని చెప్పేసి ఆ స్థానికులు చెప్తున్నారు. ఇంకా మరికొంతమందిని అడుగుదాం, కాసిం బాబా ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది. हम तो कासिम बाबा तो अच्छे हैं. हम तो कासिम बाबा को मैं 20 साल से देख रहा हूँ. मैं उनको 20 साल से तेलुगु देशम. कासिम बाबा का हालत कैसे है? कासिम बाबा की हालत ख़राब थी. उनके बच्चों को फ़ोन करके बुलाए तो बच्चे लेके चले गए. उन्होंने मस्जिद में रहते थे, मस्जिद की खिदमतदारी करते थे. उसके पास हाँ, पैसे उनको मिल जाते थे, मस्जिद के तरफ से कमेटी वाले देते थे, करते थे. उनको खाने की हद तक, उनको पैसों की हद तक फिक्र नहीं है. वो हामिद भाई बोल के बाजार में उनके भाई आरिफ भाई लोग, उनके हामिद भाई के बच्चे बहुत पैसे देते थे, खिदमतदारी उनके इलाज भी कराया उनका. और लोग मौजमा उन्होंने पेशवाम साहब बोले भाई कहीं को तबीयत ख़राब हो रही, उनके बच्चे हो तो बुला के भिजा दो बोल के बोले. तो उनके बच्चों को फ़ोन करके बुलाए, बच्चे आए, उनके लेके चले गए. अब पूछे कासिम बाबा कैसे, वो तो अच्छे है बोल के बोले गए थे. वो बच्चों का नंबर मौजम के पास रहता हमारे, वो फ़ोन करके पूछे कासिम बाबा की तबीयत पार्टी एक्टिविटी इधर करते हैं वो कासिम बाबा तो पहले से. और मस्जिद में ही रहते हैं उन्होंने ये मस्जिद की भी खिदमत करते हैं और ये पार्टी का भी दौरा करते हैं. कई लोग उनको ऑब्जेक्शन करे मगर पार्टी को नहीं, पार्टी के वास्ते बहुत लड़े उन्होंने कासिम बाबा. जीत के इलेक्शंस में कुछ पार्टिसिपेट करते हो इलेक्शंस में, काउंसिलर कॉर्पोरेटर? नहीं उन्होंने वो कुछ भी नहीं, खाली पार्टी को सपोर्ट करे हुए उन्होंने. पार्टी प्रचार यहाँ से चार मीनार तक हैदराबाद पूरा फिरते थे उन्होंने. हैदराबाद, एपी, आंध्र प्रदेश जब था, जब तेलंगाना भी अलग नहीं हुआ था, आंध्र प्रदेश था, जब तक पूरा फिरते थे. यहाँ से आंध्रा में हुई तो यहाँ से गाड़ी डाल लेके आंध्रा को जाते थे उन्होंने. కాసిం భయ్య తెలుసా మీకు? కాసిం బాబా తెలుసు. కాసిం బాబా ఇక్కడే ఉంటాయి మస్జిద్ మీద. ఏం చేస్తాడు మసీద్లో? మస్జిద్లో అయితే నమాజ్ ప్రేయర్ చేస్తారు అంతే. ఆ సైకిల్ ఆ బైక్ ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడు? సైకిల్ అంటే అది 10 సంవత్సరం అయింది. అది సైకిల్ చూస్తుంది, స్క్రాప్ అట్లానే ఉంది. ఎప్పటి వరకు ఆయన తొక్కినప్పుడు ఎప్పుడైనా చూసినా? సైకిల్ తొక్కినప్పుడు ఆయన ఎప్పుడైనా చూసినాను. అప్పుడే 10 సంవత్సరం దగ్గరే, అప్పుడే చూసినా నేను. 10 సంవత్సరాల కింద వరకు యాక్టివ్ ఉండే కాసిం బాబా. ఇక 3-5 సంవత్సరం నుంచి మస్జిద్ మీద కూర్చొని ఉన్నా ఆయన. నమాజ్ ప్రేయర్ చేస్తారు అంతే. ఇప్పుడు దాకా మస్జిద్ క్లీన్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు అంతే.
ఏమైనా కంటెస్ట్ చేసిండా ఎలక్షన్స్లలో ఇక్కడ ఏమైనా కంటెస్ట్ చేసిండా కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ? ఎవరు చేయరానికి అది ప్రాణం మంచి లేకుంటే ఆయన పిల్లలు తీసుకుపోయినారు ఆయనకి. మంచు చాలా సమాచారం ఉన్నాడు కాసిం బాబా, తెలుసు మాకు, మేము చూసినాం. ఎట్లా ఉండే కాసిం బాబా మీకు? మంచి 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 మా దగ్గర అంటే మంచి మంచి ఇక్కడ మస్జిద్లో ఉండేది, ఇక్కడ మా అందరితో మంచిగా ఉండేది. యాక్టివ్ ఉండేదా పాలిటిక్స్లో తెలుగుదేశంలో ఉన్నప్పుడు? పార్టీలో ఉన్నారు. ఏం చేసేది సైకిల్ సైకిల్ పెద్ద సైకిల్ తీసుకొని తిరిగేది, సైకిల్ తెలుగుదేశం అని. ఆయన పెద్ద సైకిల్ చేసినాడు, అంతా అక్కడక్కడ తిరిగేది. ఇక్కడ మొత్తం తిరిగేది. ఎలక్షన్స్ ఆ. ఉండేమని చెప్పేసి. అవును చెప్పేదాన్ని. ఎక్కడికి పోయిండు మరి ఇప్పుడు కాసిం బాబా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఏమో తెలియదు ఎక్కడ ఉన్నాడు, అలా మస్జిద్లో అడిగితే తెలుస్తుంది. ఆ కాసిం బాబా గురించి ఇక్కడ ఎవరిని అడిగినా చాలా పాజిటివ్గా చెప్తున్నారు. కాసిం బాబా చాలా మంచివాడు. ఇక్కడ స్థానికులందరికీ ఏమన్నా హెల్ప్ అంటే ఏదైనా పార్టీ పరంగా కానీ ఎప్పుడన్నా తను చాలా హెల్ప్ చేసేవాడు, చాలా ముందుండేవాడు. ఆ సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలా ముందుండేవాడు. 10 సంవత్సరాల కింద వరకు కూడా ఇక్కడ సైకిల్ నడుపుతూ లేకపోతే స్కూటర్ నడుపుతూ ఇక్కడ చాలా యాక్టివ్గా ఉండేవాడు. బట్ 2-3 సంవత్సరాల కింద నుంచి అతను చాలా ఏజ్డ్ అయిపోయాడు. ఆ ఏజ్డ్ అయిపోయిన తర్వాత అతను బెడ్ సిక్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ మసీదులోనే, నా వెనక కనబడుతున్న మసీదులోనే ఇక్కడే ప్రేయర్ చేసేవాడు, ఇక్కడే నమాజ్ చేసేవాడు, ఇక్కడే ఉండేవాడు. ఆ మసీద్ మెయింటెనెన్స్ అంతా చూసుకునేవాడు అని చెప్పేసి ఇక్కడ మసీద్ వాళ్ళు కూడా చెప్తున్నారు. చూస్తున్నాం కదా, ఇప్పుడు పార్టీలు అంటే అధికారం ఉంటే ఒక దగ్గర, అధికారం లేకపోతే ఒక దగ్గర. బట్ కాసిం బాబా మాత్రం ఎన్టీఆర్ పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అతను ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందో ఇప్పటి వరకు దాదాపు 40 ఏళ్ళకు పైగా కూడా అతను టీడీపీ పార్టీనే నమ్ముకొని టీడీపీ పార్టీలోనే వర్క్ చేశాడు. బట్ ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం కదా, అధికారం ఉన్నప్పుడు ఒక దగ్గర, అధికారం పోయిన తర్వాత వెంటనే పార్టీలు మారడం, లేకపోతే అభివృద్ధి కోసం అని చెప్పేసి పార్టీలు మారడం మనం ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులు చూస్తున్నాం. కనీసం ఇలాంటి వాళ్ళనైనా చూసుకొని ఇప్పుడు రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. అధికారం కోసం పార్టీలు మారే వాళ్ళు ఇలాంటి కాసిం బాబాను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి ఆ స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, మలక్పేట నుంచి.